బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ 2021. ఈరోజు మనం దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు నిర్వహిస్తారు, అసలు దీనికి కారణాలు ఏంటి, ఇలా పూజించడం వల్ల జరిగే ఫలితాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందామండి. అసలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం వృక్షాలను దైవ సమానంగా భావించి పూజిస్తారు. ఇలా పూజించే వృక్షాల్లో జమ్మి వృక్షం ఒకటి. ఈ జమ్మి చెట్టును సెమీ వృక్షం, అపరాజిత వృక్షం అని కూడా పిలుస్తారు. ఇలా జమ్మి చెట్టుకు ఎంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా దసరా పండుగ రోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అసలు ఈ జమ్మి చెట్టును దసరా రోజు పూజించడానికి కారణం ఏమిటి, ఈ చెట్టును పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి మనం తెలుసుకుందామండి. దసరా పండుగ రోజు జమ్మి చెట్టును పూజించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే సమయంలో వారి ఆయుధాలను, వస్త్రాలను ఈ జమ్మి చెట్టు మీద దాచి ఉంచారని, అజ్ఞాతవాసం పూర్తి కాగానే జమ్మి చెట్టులో దాగి ఉన్న ఆయుధాలను తీసుకొని జమ్మి చెట్టును పూజించి కౌరవులపై యుద్ధానికి వెళ్ళి ఎంతో దిగ్విజయంగా తిరిగి వచ్చారని చెబుతున్నారు. అలానే రామాయణంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం పొందాడని చెబుతున్నారు. అందుకోసమే దసరా పండుగ రోజు జమ్మి చెట్టును దర్శించుకోవడం వల్ల మనం చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెబుతున్నారు. దసరా పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజిత దేవికి పూజలు నిర్వహిస్తారు. పూజ అనంతరం శమయతే పాపం శమి వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం మనం చూస్తున్నాం. ఇలా చేయడం వలన మనపై ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలానే జమ్మి చెట్టు దర్శనం అనంతరం జమ్మి ఆకులను తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న పెద్దవారికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని పురాణాల్లో చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితాన్ని నవగ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మరీ ముఖ్యంగా 9వ గ్రహమైన శనిగ్రహ ప్రభావం మానవ మనుగడపై ఎక్కువగా ఉంటుంది. అలానే పుట్టిన ప్రతి మనిషికి ఏలినాటి శని దోషాలు అనుభవించాల్సి ఉంటుంది. అష్టమ శని వంటి దోషాల నివారణ కోసం అనేక పరిహారాలు సూచించారు. అందులో జమ్మి చెట్టు పూజ కూడా ఒకటి. జమ్మి చెట్టును మనం ప్రతి ఒక్కరి ఇంట్లో నాటుకోవడం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. దీనిని విజయదశమి రోజు నాటడం మంచిది, లేదా శనివారం రోజు నాటడం మంచిది. ఇలా జమ్మి చెట్టు నాటడం వల్ల శని అనుగ్రహం, శివ అనుగ్రహం పొందవచ్చు. నిత్యం జమ్మి చెట్టుకు నీరు పోసి క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలతో పూజించి సాయం సంధ్యలో జమ్మి చెట్టు వద్ద దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వలన మన జాతకంలో ఉన్న దోషాలు పోయి శని వలన కలిగే దుష్ప్రయోజనాలు, శని ప్రభావం, అర్ధాష్టమ శని, అష్టమ శని వలన కలిగే దుష్ప్రయోజనాలు పోతాయి. రాహువు అనుగ్రహం కోసం శనివారం, సోమవారం జమ్మి చెట్టుకు పూజలు చేయాలి. పసుపుతో, కుంకుమతో పూజించి ఎర్ర కలువ పూలతో శమీ చెట్టు మంత్రాలను జపిస్తూ పూజిస్తారు. ఇలా చేయడం వలన రాహు స్థానం బలపడుతుంది. అలానే ఔషధపరంగానూ కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం. దీని కొమ్మలను, ఆకులను పశువులకు మేతగా ఉపయోగిస్తారు. దీని వేర్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. అలానే వీటిని నాటు వైద్యంలో ఔషధాలుగా కూడా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది అని పెద్దల నమ్మకం. అలానే వినాయక చవితి పండుగ రోజు శమీ వృక్షంతో పూజ చేస్తారు. అంతేకాకుండా జమ్మి చెట్టు ఆకులను హోమద్రవ్యాలుగా కూడా ఉపయోగిస్తారు. చూశారు కదండి, దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం వలన కలిగే ప్రయోజనాలు, అలానే ఏలినాటి శని దోషాలు ఎలా పోతాయి,
అలానే ప్రతి ఒక్కరి పెరట్లో జమ్మి చెట్టును నాటుకొని పూజించడం వలన మనకే కాదండి, మన మనస్సుకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా, మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.